హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ముఖ్యమైన మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఇటీవల ఒక అత్యంత కీలకమైన అధికారిక మెమోను విడుదల చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపనుంది. ఈ మెమో ప్రధానంగా పెన్షనర్ల వివరాల సమగ్ర వెరిఫికేషన్ మరియు కరువు ఉపశమనం చెల్లింపుల్లో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దడం అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు తమ సొంత సర్వీస్ పెన్షన్‌లతో పాటుగా తమ జీవిత భాగస్వామి మరణాంతరం వచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ను గూడా పొందుతూ ఉన్నారు. అంటే 2 పెన్షన్‌లు పొందుతూ ఉన్నారనమాట. ఒకటి సర్వీస్ పెన్షన్, రెండోది ఫ్యామిలీ పెన్షను. ఇక్కడ గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎన్ని పెన్షన్‌లు పొందుతున్నప్పటికీ అతనికి కరువు ఉపశమనం అంటే డీఆర్ అనేది కేవలం ఏదో ఒక పెన్షన్ మీద మాత్రమే మంజూరు చేయబడాలి. కానీ క్షేత్రస్థాయిలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా అప్‌డేట్ కాకపోవడం వల్ల చాలామందికి 2 పెన్షన్‌లకు కూడా విడివిడిగా డీఆర్ మంజూరు చేయబడిందని ప్రభుత్వం గుర్తించింది. ఇది ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని పెంచడమే కాకుండా నిధుల నిబంధనల ఉల్లంఘనకు కూడా దారితీస్తుంది. మరి ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు రాష్ట్రంలోని అన్ని సబ్ ట్రెజరీ ఆఫీసర్‌లకు కూడా చాలా స్పష్టమైన మరియు కఠినమైన మార్గదర్శకాలనైతే జారీ చేశారు. ప్రతి సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న పెన్షనర్ల డేటాను అత్యంత లోతుగా మరియు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. మరి ఎవరైతే అక్రమంగా లేదా తెలియక 2 పెన్షన్‌లపై డీఆర్ పొందుతూ ఉన్నారో వారిని వెంటనే గుర్తించి తక్షణమే అదనంగా అందుతున్న ఆ యొక్క డీఆర్‌ను నిలిపివేయాలనైతే స్పష్టం చేశారు. కేవలం నిలిపివేయటమే కాకుండా ఇప్పటివరకు అనర్హంగా పొందిన ఆ యొక్క అదనపు మొత్తాన్ని కూడా లెక్కగట్టి వారి నుండి రికవరీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులని బాధ్యులుగా చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో పెన్షనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బాధ్యతల గురించి కూడా ఈ మెమోలో వివరంగా పేర్కొన్నారు. ఎవరైనా పెన్షనర్ ఒకవేళ పొరపాటున గాని 2 పెన్షన్‌లపై డీఆర్ తీసుకుంటున్నట్టు తమకు తాముగా గుర్తిస్తే వారు వెంటనే స్పందించి ఆ విషయాన్ని సంబంధిత కార్యాలయానికి తెలియజేయాలి. గతంలో తాము పొందిన అదనపు మొత్తాన్ని ప్రభుత్వానికి చలానా రూపంలో తిరిగి చెల్లించడం ద్వారా భవిష్యత్తులో రాబోయే చట్టపరమైన లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వారు తప్పించుకోవచ్చు. ఈ ఈ యొక్క రీపేమెంట్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారంగా వారికి రావాల్సిన 2 పెన్షన్‌లలో ఒకదానిపైనే డీఆర్‌తో కలిపి ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా అయితే అందుతాయి. ఇది కేవలం పారదర్శకత కోసం తప్ప పెన్షనర్లను ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రభుత్వం వివరిస్తోంది. మరి డేటా వెరిఫికేషన్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ టీ అండ్ అంటే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో కొన్ని చేదు నిజాలను వెల్లడించింది. రాష్ట్రంలోని కొంతమంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఎస్‌టీఓస్ ఈ విషయంలో గతంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, మరికొందరు అధికారులు కేవలం పాక్షికంగా మాత్రమే వెరిఫికేషన్ చేసి వదిలేశారని ప్రభుత్వం గుర్తించింది. ఇటువంటి అలసత్వం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవ్వటమే కాకుండా పెన్షన్‌లకు భవిష్యత్తులో ఒకేసారి పెద్ద మొత్తంలో రికవరీ నోటీస్ వచ్చే ప్రమాదము ఉంది. మరి ఇది వారికి పెద్ద ఆర్థిక భారంగా అయితే మారుతుందన్నమాట అప్పుడు. అందుకే ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోలోని ప్రతి నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ డేటా ప్రక్షాళన పూర్తి చేయాలని అయితే ఆదేశాలందాయి. ఇక ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌లోని సాధారణ మరియు పరిపాలనాపరమైన అంశాలను పరిశీలిస్తే ప్రతి జిల్లా ట్రెజరీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి అయితే సాధించాలని కోరారు. మరి ఇది కేవలం ఒక రొటీన్ చెకప్ మాత్రమే కాదని, దీని వెనుక ఉన్న ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని అయితే సూచించారు. పెన్షనర్ల వ్యక్తిగత డేటా మరియు వారు నెలవారీగా డ్రా చేసుకున్న పెన్షన్ స్టేటస్‌ను ఈ మేరకు పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలనైతే ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే సదరు పెన్షనర్లు
పెన్షనర్లకు లేదా వారి కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆ సమస్యను త్వరగా పరిష్కరించడానికి అవకాశం అయితే ఉంటుంది. పెన్షనర్లు తమ యొక్క క్షేమం కోసం ఈ క్రింది సూచనలను పాటించడం ఉత్తమము. మొదటిగా ప్రతి పెన్షనర్ తమ బ్యాంకు పాస్‌బుక్ లేదా పెన్షన్ స్లిప్‌లను ఒకసారి స్వీయ సమీక్ష అంటే సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. మీకు వస్తున్నటువంటి 2 పెన్షన్‌లలో దేనిపై డీఆర్ పడుతోంది? రెండిటిపైన పడుతోందా? లేదా? అనే విషయాన్ని నిశితంగా గమనించండి. ఒకవేళ పొరపాటున 2 పెన్షన్‌లపై డీఆర్ మంజూరై ఉంటే, అది మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ అని గ్రహించి వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలా చేయటం వల్ల భవిష్యత్తులో మీ పెన్షన్ నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో కటింగ్ అవ్వకుండా చూసుకోగలుగుతారు. ఏదైనా సందేహాలు ఉంటే మీ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీసర్‌ను కలిసి మీ పెన్షన్ వ్యవహారాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించడమైనది. మొత్తానికి ఈ మెమో ద్వారా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పెన్షన్‌ల నిర్వహణలో పూర్తి పారదర్శకతను, క్రమబద్ధతను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ నిధులు సరైన లబ్ధిదారులకు సరైన పద్ధతిలో అందాలనేదే ఈ చర్యల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం. 2 పెన్షన్‌లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో కరువు ఉపశమనం డీఆర్ తీసుకుంటే వారి పెన్షన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక అడ్డంకులైతే రావు. కాబట్టి పెన్షనర్లు మరియు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ డేటా వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలనైతే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మీకేమైనా మరిన్ని వివరాలు కావాలంటే వెంటనే సంబంధిత ఎస్టీఓ ఆఫీసర్‌నైతే సంప్రదించండి. లేదా ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఆహ్, చెక్ చేయండి. మీ యొక్క ఆర్థిక భద్రత మీ బాధ్యత కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.